శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈవేళ ఉగాది నుంచి ఏ పూజ చేయాలి వసంత నవరాత్రుల్లో క్లుప్తంగా చెప్పండి అమ్మా. మేము షాపులకు వెళ్ళాలి, జాబులకు వెళ్ళాలి, కానీ మాకు వసంత నవరాత్రులు చేసుకోవాలని ఉంది. క్లుప్తంగా ఏమన్నా ఉందా అంటే ప్రాణప్రతిష్టలు, అంగన్యాస కరన్యాసాలు, షోడశోపచార పూజలు, ప్రతిష్టాపనలు, లలిత సహస్రనామాలు, త్రిశతి, ఖడ్గమాల ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంత చెయ్యాలంటే చెయ్యాలని కోరిక ఉన్నప్పటికీ కూడా టైం లేదు. ఇంకేమన్నా ఈజీగా ఉందా అమ్మా అని అడిగారు. నేను 15 సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసేదాన్ని. వసంత నవరాత్రుల్లో అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే మరి పెద్ద వయసు అయిపోయిన తర్వాత అంతంతసేపు కూర్చోలేము అనే వాళ్ళకి కానీ, లేదు వీలు కావట్లేదు కానీ చేసుకోవాలండి అని వయసుతో సంబంధం లేదు అనే వాళ్ళకు కూడా అమ్మ అనుగ్రహం పొందాలి అని అంటే శీఘ్రమే అమ్మ అనుగ్రహం పొందాలి అని అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది 7 లోపల పూర్తి చేయాలండి. పూజ అనేది ఏదైనా సరే 7 లోపల పూర్తి చేయాలి పూజ అనేది. అమ్మవారికి గణపతి పూజ అయిపోయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసేసేయండి. శ్రీ సూక్తంతో అమ్మవారికి ఆవాహనం చేయండి, చాలు, ఇంకేమొద్దు. ఇంకా తర్వాత మీకు చూడండి, చాలా సింపుల్గా అమ్మ బీజాక్షరాలని అంటిపెట్టుకొని లలితా సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల ఈ 3 చేస్తే వచ్చే ఫలితం ఇంకొకటి ఉందండి. దానినే శ్రీ లలిత మూల మంత్ర కవచం అంటారు. శ్రీ లలిత మూల మంత్ర కవచం, శ్రీ విద్యా మహామంత్రం బీజాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రుక్కులు స్తోత్రాలని మంత్రాలని ఇమిడ్చి అమ్మని ఆ బీజాలతోటి ఇమిడ్చి ఈ ఒక్క మూల మంత్రం కవచం గనక చదివితే అమ్మ కవచం అంటే ఏంటి, అమ్మను అంటిపెట్టుకున్నట్లుగా మనతోటే ఉంటుంది. ఇంత శక్తిని ఇస్తుంది, మహత్యాన్ని ఇస్తుంది, ఇంత చేసిన పూజ ఫలితాన్ని ఇస్తుంది. చాలండి. గణపతి పూజ, అమ్మకి శ్రీ సూక్తంతో ఆవాహనం, తర్వాత శ్రీ లలిత మూల మంత్ర కవచం అనేది కొట్టండి. లిరిక్స్, తెలుగు లిరిక్స్ అన్ని భాషల్లో ఉంటుందండి. అది చదవండి మీరు. ఈ యొక్క వసంత నవరాత్రులు మొత్తం ఇలా చేయండి. 7 లోపల చూడండి ఎంత శక్తినిస్తుందో, ఎంత మహత్యం వస్తుందో. మీరు ఒక్కటి అనుకోండి, మీకేం కావాలి అనేది ఒక్కటి చెప్పండి అమ్మకు. అమ్మ పాదాలు పట్టుకోండి, అమ్మకి పారాణి పెట్టండి. పటమైన పర్వాలా, విగ్రహమైన పర్వాలా, అమ్మ పాదాలకు పారాణి పెట్టి మీకు ఇష్టం వచ్చిన పూలు తీసుకొచ్చుకోండి. ఆ పూలతోటి ఈ శ్రీ విద్యా